Hello viewers, welcome to Telugu Dose and don't forget to subscribe my channel. Last videos lo manam commerce, economics, previous year question papers, that is model papers chusam. Ee video lo nenu civics model paper ante previous year question paper meeto discuss cheyabothunanu. ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఎందుకంటే మీరు ఏదైనా ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే ముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో వచ్చే క్వశ్చన్స్ మీకు ఇంపార్టెంట్ కాబట్టి. సో నెక్స్ట్ వీడియోస్లో మనం ప్రతి చాప్టర్ నుంచి ఏవేవి ఇంపార్టెంట్ టాపిక్స్ అవన్నీ నేను అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియోలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో మనకి ఏ టాపిక్స్ వచ్చాయి, ఎన్ని మార్క్స్కి వచ్చాయి, ఏది లెంగ్తీ క్వశ్చన్స్, ఇవన్నీ చూద్దాం. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్. దీన్ని బట్టి మనం దేనికి ఎన్ని మార్క్స్ ఉంటాయో, ఎన్ని సెక్షన్స్ ఉంటాయో మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఇది ఇంగ్లీష్ వర్జన్. చాలామంది వ్యూయర్స్ తెలుగుది కూడా అడిగారు. సో నేను నెక్స్ట్ వీడియోస్లో తెలుగుది కూడా పోస్ట్ చేస్తాను. దీంట్లో క్వశ్చన్స్ చూసినట్టయితే సెక్షన్ ఏలో 5 క్వశ్చన్స్ వచ్చాయి. దాంట్లో యూ నీడ్ టు ఆన్సర్ ఎనీ 3. చూస్తే డిఫైన్ పొలిటికల్ సైన్స్, మీరు దీని స్క్రీన్ షాట్ అన్నా లేకపోతే యూ కెన్ రైట్ డౌన్ ఇన్ అ బుక్. ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వాట్ ఈస్ ఎగ్జిక్యూటివ్, ఎసెన్షియల్స్ ఆఫ్ లిబరేషన్, ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ సెక్షన్ బిలో చూసినట్టయితే మనకి 12 క్వశ్చన్స్ ఉంటే దాంట్లో 8 ఆన్సర్ చేయాలి. ఇవి ఆ క్వశ్చన్స్. ఈచ్ క్యారీస్ 5 మార్క్స్. దీంట్లో మీరు చూసినట్టయితే సోవర్నిటీ, ఈక్వాలిటీ, రైట్స్, లా, how is citizenship lost, what are the difference between nation and state, what are the kinds of sovereignty, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు మనం సివిక్స్లో 3 యూనిట్స్ కంప్లీట్ చేసుకున్నాము. 4th యూనిట్ నేను కంటిన్యూ చేస్తాను. మీ ఎగ్జామ్ కన్నా ముందు నేను అన్ని క్లాసెస్ అనేవి కంప్లీట్ చేస్తాను, డోంట్ వరీ. ఇంకా ఎగ్జామ్ టిప్స్ కూడా నెక్స్ట్ వీడియోస్లో నేను అప్లోడ్ చేస్తాను. ఇంకా మిగిలిన ఆన్సర్స్ చూసినట్టయితే సెక్షన్ బి నుంచి ఫీచర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, రీజన్స్ ఆఫ్ డిక్లైన్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ లెజిస్లేషన్, యూనిటరీ ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ఇవన్నీ మనకి ఉన్నాయి సెక్షన్ బిలో. సిలో చూసినట్టయితే దీంట్లో మీరు 15 ఆన్సర్ చేయాలి. 15 ఆన్సర్స్, ఒక్కటి 2 మార్క్స్. సో ఇవి క్వశ్చన్స్ వచ్చేసి డిఫైన్ నేషన్, వాట్ ఈస్ గవర్నమెంట్, వాట్ ఈస్ పవర్, ఇవన్నీ చాలా సింపుల్ అండ్ ఈజీ ఆన్సర్స్. మీకు పాస్ కావడానికి దిస్ ఈస్ వన్ ఆఫ్ ది మెరిట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే 30 మార్క్స్ మీకు 2 మార్క్స్ దాంట్లోనే వస్తాయి కాబట్టి యూ కెన్ గెట్ హౌఎవర్ 5 మార్క్స్ ఇన్ అదర్ సెక్షన్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్. మీరు 2 మార్క్స్ కదా అని స్కిప్ చేయకండి. డూ రిఫర్ ఆల్ ది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. నేను నెక్స్ట్ వీడియోలో మీకు ప్రతిదీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ఇస్తాను. మీరు దానికి ప్రిపేర్ కాండి చాలు. యూ విల్ బి గెటింగ్ గుడ్ మార్క్స్. ఇంకా తెలుగులో కూడా నేను మోడల్ పేపర్స్ అనేవి మీకు ఇస్తాను. ఇక్కడ క్వశ్చన్ చూసినట్టయితే క్లాసిఫై రైట్స్, రైట్ అబౌట్ మోరల్ రైట్స్, మెన్షన్ ఎనీ 2 క్వాలిటీస్ ఆఫ్ గుడ్ సిటిజన్, ఇవన్నీ మీ సిలబస్ నుంచి ఉంటాయి. ఇప్పుడైతే మీకు ఇలా అన్ని రావు కాబట్టి ఓన్లీ 70% చదువుకోవాలి కాబట్టి ఆ సిలబస్ ప్రకారం మీకు క్వశ్చన్స్ అనేవి రెడీ అవుతాయి. సో మీరు 70% సిలబస్ రిఫర్ చేసుకోండి. సో దట్ ఈస్ విల్ బి హెల్ప్ఫుల్. నెక్స్ట్ వీడియోస్లో మనం సివిక్స్ క్లాసెస్ కంటిన్యూ చేద్దాం. ఇంకా నేను మీకు సివిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఇస్తాను. మీరు ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు వీడియోస్ నేను పోస్ట్ చేసినప్పుడు నోటిఫికేషన్ రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇంకా మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోవచ్చు. త్రూ వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా ఈ వీడియోస్ని మీరు సెండ్ చేసుకోవచ్చు. So that's all. Thanks for watching this video and don't forget to subscribe my channel for more education information and online classes for intermediate and